బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ తో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై కూడా కోనేరు కోనప్ప అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ తో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై కూడా కోనేరు కోనప్ప అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ తో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై కూడా కోనేరు కోనప్ప అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలవడం జరిగింది. ఎందుకంటే బీఎస్పీ అధినేత ఎవరున్నారో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి గతంలో ఆయన కోనేరు కోనప్ప అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారు వరుసగా 2 సార్లు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడ నుండి. అయితే ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడం, అక్కడ అతనిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం వల్లనే ఓడిపోయాననేది ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే అంటే గతంలో బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో సిర్పూర్ కాగజ్ నగర్ ఖచ్చితంగా గెలుస్తున్న స్థానాల్లో ఉండేది. ఎందుకంటే ఆయన ఓటమి కేవలం సమీప పార్టీ ప్రత్యర్థి అయిన బీజేపీ నుంచి 3,000 ఓట్ల తేడాతో మాత్రం ఆయన ఓడిపోవడం జరిగింది. ఇది కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు కావచ్చు, కొంచెం ఆయనకు సంబంధించినటువంటి పాజిటివ్ ఓట్ బ్యాంక్ కావచ్చు, వీటిని చీల్చడం మూలంగా ఆయన మీద ఆరోపణలు చేయడం, నిరాధార ఆరోపణల వల్లనే ఓడిపోయాననేది ఆయన ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కూడా ఇదైనా చెప్తూనే వస్తారు. అయితే ఇదైతే ప్రాథమికంగా చూసుకున్నప్పటికీ ఆయన బీఎస్పీ నుంచి ప్రవీణ్ కుమార్ రాకను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వల్ల ఓటమిచ్చిందని పార్టీ కనీసం సంప్రదించాల్సి ఉండే అనేది మాత్రం ఆయన పార్టీకి దృష్టి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇది పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికైనా పట్టున్న నేత సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియాలో మంచి పట్టున్న నేత కావడంతో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం డిపాండ్ చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు మున్సిపల్ ఏరియా పరిధిలో కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ ఆసిఫాబాద్ ఏరియాలో కావచ్చు ఆయనకు జెడ్పీటీసీలు, ఇటు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. వారందరితో కలిసి ఈరోజు ఆయన 3:30-4 గంటల ప్రాంతంలో కార్యకర్తల సమావేశం కానున్నారు. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నారనే దానికి ఆయన క్లారిటీ జరిగింది. కార్యకర్తలతో భేటీ అయిన ముఖ్య కార్యకర్తలతో భేటీ అనంతరం ఆయన జాయినింగ్స్ కు సంబంధించి అఫీషియల్ గా ఆయన ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆయనతో పాటుగా ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీ వైపు రావాలని చూస్తున్నారు, టీఆర్ఎస్ లో గతంలో ఉన్నారో ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఆయన మద్దతుదారులంతా ఆయనతో పాటుగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆదిలాబాద్ సీటుకు సంబంధించి ఆయన కూడా కొన్ని అంటే ఎవరికైతే బాగుంటుంది, ఎవరికి మద్దతు ఇస్తాననేది ఆయన విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోనేరు కోనప్ప వస్తే ఆదిలాబాద్ సీటు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుచుకుంటుందనే ఒక ధీమా కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన రాక లాంఛనమని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.